చెప్పమంటారా? అనకాపల్లి జిల్లా నుంచి వచ్చిన కోడూరు గ్రామం స్వాములు మల్లేపల్లి నీరుకుండు తోట రామాలయం దగ్గర బస చేశారు. మాది మల్లేపల్లి గండేపల్లి మండలం కాకినాడ జిల్లా. స్వామి సమయప్ప మల్లేపల్లి గ్రామం అండి, మండలం అండి గండేపల్లి మండలం అండి, కాకినాడ జిల్లా అండి. ఇక్కడ రామాలయం మాకు స్వాములంతా కలిసి మాకు ఆదరణ ఇచ్చారండి. రాత్రికి ఇక్కడ పడుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మేము బయలుదేరుతున్నాం స్వామి. ఇగో ఈ స్వాములంతా కలిసి మాకు ఈ అవకాశం ఇచ్చారు స్వామి. ఇగో స్వామి బాగుంది స్వామి శరణయ్యప్ప. ఇప్పటికి రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. ఇది 4th బ్రిడ్జ్ ఆన్ రివర్ గోదావరి అని ఉంది, రాజమహేంద్రవరం. ఇది ఇక్కడికి వచ్చాం. ప్రజెంట్ టైము 11:30 అవుతుంది. స్వామి శరణయ్యప్ప. ఈ పాటికే ఉదయాన్నే రావాల్సింది, మధ్యలోని సైకిల్ కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల ఆగి లేట్ అయింది. అక్కడ 1 గంట 2 గంటల పైన ఆగిపోవాల్సి వచ్చింది. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. ఇది రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అండి. స్వామి శరణం. ఈ రోజుకి చేరుకున్నాం. చాలా హ్యాపీ. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. మీరు కూడా ఒకసారి నిలబడిస్తారు. ఓకే, ఒక్క నిమిషం అలాగండి. మీరు వచ్చి మాది అనంతపురం జిల్లా గుంతకల్లు. 17వ తేదీ బయలుదేరినాము. గుంతకల్లు కనకదుర్గమ్మ ఆలయం నుంచి బయలుదేరినాము. మొత్తం వచ్చేసి మా టెంపుల్స్ 66 టెంపుల్స్ చూసేదని బయలుదేరినాము. దాంట్లో 17వ తేదీ బయలుదేరినాము. దాంట్లో పంచారామాలు 5 ఉన్నాయి, పంచభవనారాయణ స్వామి టెంపుల్స్ 5 ఉన్నాయి. తర్వాత వచ్చేసి ద్వారకా, తిరుమల, ఆంజనేయ స్వామి, గురుమంగమ్మ, పట్టిసీమ, కోరుకొండ, రాజమండ్రి, అన్నవరం, ఇలా అన్ని దేవాలయాలు చూసుకుంటూ ఇక్కడ మీకు కృష్ణా జిల్లాలో వచ్చేసి మోపిదేవి, లాస్ట్కి వచ్చేసి మా యాత్ర శ్రీకాకుళం వరకు అయితే ఉంటుంది. ఇందులో 66 టెంపుల్స్. శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం వరకు మా యాత్ర ముగుస్తుంది. శ్రీకాకుళం జిల్లా వరకు మీరు మొత్తం
వాయిస్ చెక్ చేసేస్తాను.